వివరం బోధపడింది, విడిపోయిన తాడు ముడిపడింది అని ఒక సామెత ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అసలు విషయము వాళ్ళకి అవగతమైంది అంటారు చూసారా? ఆ తరహా అనమాట. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే ఉంది. ఓవైపు ఒంటి చేత్తో పార్టీని నడిపించి, ఐపాక్ సహకారంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పూర్తి స్థాయిలో ఐపాక్ మీద మాత్రమే ఆధారపడి 2024లో నష్టపోయాడన్నది చాలామంది కార్యకర్తలు, ఆ పార్టీలో నాయకులకు సంబంధించిన ఒక ఎక్స్‌పెక్టేషన్. ఒక ఎక్స్‌ప్లనేషన్ కూడా. ఎందుకంటే చాలాసార్లు చూసాము 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోవాలన్నా, లేవాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా, మాట్లాడాలన్నా, మౌనంగా ఉండాలన్నా ప్రతి ఒక్కటి ఐపాక్ చెప్పినట్టుగానే జరగాలి అని చెప్పి అప్పుడు ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఇన్‌స్ట్రక్షన్ ఏదైందో దాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారానే నష్టపోయింది పార్టీ. ప్రభుత్వం పోయి ఇవాళ విపక్షంగా నిలబడడానికి కూడా కారణం అదే అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అందుకే ఈ ఐపాక్‌ని ప్యాక్ చేసేసి పార్సెల్ చేయాలని చెప్పి వైసీపీ అధినేత భావించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకసారి అసలు వైసీపీకి సంబంధించిన ఆ మొత్తం ప్రయాణాన్ని, ప్రస్థానాన్ని చూసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి తను అనుకున్నట్టుగా ఏదైతే తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వాళ్ళని ఓదార్చాలని చెప్పి ఓదార్పు యాత్ర చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వద్దని వారించడము, దాన్ని విభేదించి బయటికి రావడము, ఆ తర్వాత కేసుల తర్వాత జైలు జీవితం, ఆ తర్వాత బయటికి రావడము, అప్పుడు జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడము, ప్రతిపక్ష పార్టీగా నిలవడం, ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడము. ఈ ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో ప్రశాంత్ కిషోర్ లీడ్ చేసిన, అప్పటికే సూపర్ సక్సెస్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ లీడ్ చేసిన ఐపాక్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీస్ ఏవైతే వాటిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఒక థండరింగ్ విక్టరీ తీసుకున్నాడు అన్నది ప్రతి ఒక్కరూ అనుకుంటారు, నమ్ముతారు. కానీ 19 తర్వాత ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఐపాక్కి దూరం అవ్వడము, ఆ తర్వాత రిషి దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేసే క్రమంలో జరిగిన తప్పుల వల్లనే 2024లో వైసీపీ పార్టీ తీవ్రంగా నష్టపోయింది అన్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకంటే వైనాట్ 175 అనడం కానివ్వండి, ప్రతి ఒక్కరు ఓడిపోబోతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సీట్లను మార్చి కొత్త వాళ్ళని తెరపైకి తీసుకురావడం, ఒక స్థానంలో మరొకరితో పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఐపాక్కి సంబంధించిన స్ట్రాటజీస్గా అందరూ భావిస్తున్న నేపథ్యము. దానికి తోడు ఐపాక్కి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ప్రసన్నం చేసుకుంటే తప్ప మాకు సీట్లు రావనే విధంగా చాలామంది నాయకులు వ్యవహరించిన తీరు ఇవన్నీ కలిపి నష్టం చేకూర్చాయి. దీన్ని ఇప్పుడు వైసీపీ గుర్తించి అందులో భాగంగానే ఐపాక్ లాంటి సంస్థ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదంటే ఐపాక్ అని పదం డైరెక్ట్గా వాడకుండా కన్సల్టెన్సీలు అవసరం మాకు లేదు అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ అధినేత భావిస్తున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చెప్పే క్రమంలో కూడా గతంలో అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేయాల్సిన పనులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక కన్సల్టెన్సీ మాకు అవసరమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాకు ఒక కన్సల్టెన్సీ అవసరం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఖాళీగా ఉన్నాము అండ్ మోరోవర్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు కన్సల్టెన్సీస్ అవసరం లేకుండా డైరెక్ట్గా అధినేత చెప్పిన విషయాల్ని డైరెక్ట్గా కార్యకర్త వరకు, ప్రజల వరకు తీసుకెళ్లేందుకు ఆ మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక మంచి నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే మనం చూస్తే ప్రభుత్వానికి సంబంధించి నష్టం జరగడానికి కారణాలు వాలంటరీ వ్యవస్థ అయినా ప్రజలకు సేవను అందించడానికి మాత్రం వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. కానీ ఆ వాలంటీర్లుగా నియమించిన వాళ్ళు సాధారణ ప్రజలు లేకపోతే పార్టీకి సంబంధించి అనుబంధంగా పనిచేసే వ్యక్తులు కాకుండా కొంతమంది వేరే వాళ్ళు కూడా రావడము, దానివల్ల నష్టం జరిగింది అన్నది ఒకటైతే, పూర్తి స్థాయిలో హార్డ్ కోర్ కార్యకర్తలను ఒకవేళ అప్పుడుగా నియమించి ఉంటే వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది అన్నది కొంతమంది మాట్లాడుతున్నారు. 5,000 నుంచి 10,000 చేస్తాము అనగానే వాళ్ళ వాలంటీర్లు కొంతమంది ఆశపడ్డారని, అవకాశాలు కల్పిస్తామనగానే పక్కకు దాటిల్లారని చెప్పేసి కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు నిజానిజాలు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. 15 లక్షల మంది యాక్టివ్ కార్యకర్తలు, వేలాది మంది యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు, వీళ్ళందరూ కలిసి మరొకసారి ఒకవేళ వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. దానికోసమే ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్ర స్థాయి వరకు అన్ని పొజిషన్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఫిల్ చేసుకునే క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 సమయంలో ఎలా అయిపోయింది అంటే తను దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంలో పూర్తి స్థాయిలో కాకుండా ఒక 50-60% వరకు కంప్లీట్ చేశారు. కానీ గ్రామ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు వెళ్ళడంలో కొద్దిగా నష్టపోయారు. ఎందుకంటే 2024 వచ్చేటప్పటికి ఏంటంటే కార్యకర్తలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. మిడిల్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. నాయకులు కూడా కొద్ది కారణాల చేత అంటే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళు
నాయకులకి అలాగే ప్రజలకి మధ్యలో ఆ బ్రిడ్జిగా ఉంటారనుకున్న వాళ్ళు బ్యారియర్గా మారారు. ఆ బ్రిడ్జి కట్ చేశారు. ఆ కనెక్షన్ లేకుండా చేశారు కాబట్టి నష్టపోయామని ఉన్న నేపథ్యంలో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఏ కారణం చేతైనా, ఏ సందర్భంలోనైనా ఎలాంటి కమెంట్ చేసినా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కేసులు అవుతున్నాయి. వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతోంది అన్నది కార్యకర్తలు చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు అదే గ్రామ స్థాయి నుంచి అధినేత వరకు ప్రతి ఒక్కరిని కేసులు ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆలోచిస్తోంది, వాళ్ళు భావిస్తోంది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 2029లో ఎన్నికల్లో గెలిచి వైసీపీని అధికారంలోకి తీసుకొని రాకపోతే, ఇక భూస్థాపితం అయిపోతాము. ఈ టీడీపీని వ్యతిరేకించి లేదా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాడాలనుకున్న వాళ్ళందరికీ ఇక భవిష్యత్తు లేకుండా అయిపోతున్న ఆలోచనలు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం కన్సల్టెన్సీని మొత్తం పూర్తిగా బయట పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి హయాంలోనే ఆయన ఆధ్వర్యంలోనే కొత్తగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నింటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఓవైపు గతంలో సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరికీ యాక్టివ్ పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా రోజుల నుంచి పార్టీ కోసం పనిచేసి సరైన గుర్తింపు పదవులు లేని వాళ్ళకి ఇప్పుడు ఈ మొత్తం కార్యదర్శి వర్గంలో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అందరినీ యాక్టివ్ చేయడంతో పాటు దేశ విదేశాల్లో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి ఎంపవర్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా వైసీపీ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది వైసీపీ చేస్తున్న ఆలోచన. ఇది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలని మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఐపాక్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్నదే చాలామంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ భావిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.